హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు, స్నేహితులకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మా ఈ దీటి న్యూస్ తెలియజేస్తుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏరా అనేది తీయని పిలుపు, అలా పిలిచేవారు ఉంటే బాగుండునని వయోవృద్ధులు ఎందరో ఆరాటపడతారు. బాల్యంలో విరివిగా వినపడే ఆ పిలుపు వయసొచ్చిన కొద్దీ అరుదైపోవడం దానికి కారణం. అది మగవారికే పరిమితమైనది కాదు. ఏరా అని పిలిస్తే ప్రియురాలు సైతం సంబరపడుతుంది. అది ఎప్పుడంటే ప్రేమ చిక్కినప్పుడు. అదే పిలుపు భార్య భర్తల మధ్య వినవస్తే వారి బంధం చాలా బలమైనదని అర్థం. ఆ ప్రేమకు, ఈ బంధానికి స్నేహమే ఇంధనం. అంటే ఏరా అనే పిలుపు స్నేహానికి చెందినది. ఆడ మగ తేడా లేవు దానికి. స్నేహానికి నెయ్యం, సఖ్యం, చెలిమి, కుర్మి వంటి ఎన్నో అర్థాలను చెబుతుంది నిఘంటు. వాస్తవానికి అది ఎదలను కలిపే సేతువు, ఆనంద హేతువు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక కవి రాసిన వాక్య. అందరి చూపు లక్ష్య సేన్ వైపు. నేడు ఒలింపిక్స్లో సెమీస్ 4 మను భాకర్ చేజారిన 3వ పథకం. ప్యారిస్ ఒలింపిక్స్లో శనివారం భారత్కు నిరాశజనక ఫలితాలే వచ్చాయి. ఇప్పటికే 2 కౌంశాలు సాధించి హ్యాట్రిక్ పతాకంపై గురిపెట్టిన షూటర్ మను భాకర్కు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నిరాశ తప్పలేదు. ఆమె త్రుటిలో పథకం చేజార్చుకుని 4వ స్థానానికి పరిమితమైంది. ఆర్చరీలో దీపికా కుమార్కి కూడా పథకం చిక్కినట్టే చిక్కి చేజారింది. ఇక భారత అభిమానుల దృష్టంతా ఆదివారం బరిలో ఉన్న షట్లర్ లక్ష్య సేన్ మీదే నిలవనుంది. అతను బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే లక్ష్య స్వర్ణ పోరుకు అర్హత సాధిస్తాడు. ఓడినా కానీ కౌశం గెలిచేందుకు అవకాశం ఉంది. మరొక వైపు ఒలింపిక్స్ కి అత్యంత ఆకర్షణగా భావించే పురుషుల 100 మీటర్ల పరుగు ఫైనల్ ఆదివారం రాత్రి జరగనుంది అంటూ ఒలింపిక్స్ న్యూస్ మనం చూస్తున్నాం. 50 ఏళ్ల దీప్తి మరో 100 ఏళ్లకు స్ఫూర్తి. నేడు ఈనాడు పత్రిక మొదలై 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనాడు పత్రికకు మనం శుభాకాంక్షలు తెలియచేద్దాం. కొలువుల కళలకు కొత్త రెక్కలు. ఐటీ ఉద్యోగం. ఎంతో మంది యువత తమ భవిష్యత్తుపై అల్లుకున్న అందాల హర్విల్లు లాంటి కళ. బీటెక్లో చేరినప్పటి నుంచి అదే లక్ష్యం, అదే ధ్యేయం. వారిదే కాదు, వారి తల్లిదండ్రులను ధీమా. అయితే కరోనా విలయం, ఆర్థిక మాంద్యం కారణంగా గత కొన్నాళ్లుగా ఆ కళలు చెదిరిపోయాయి. కొత్త కొలువులు సాధించడం మాట పక్కన పెడితే చేస్తున్న ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ అందుతుందో తెలియని దుస్థితి. భారత్లో భారీగా జీసీసీలు. కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా పలు బహుళజాతి కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఏ దేశంలోనైనా ఏవైనా అనుకోని విపత్తులు వస్తే పని ఆగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. భారత్లో హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పూణే, చెన్నై, ముంబై తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో జీసీసీలు నెలకొల్పాయి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు. ఈ ప్రకారం ఎన్ఓసీల జారీకి అనుమతి, ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్తో సరిహద్దుగా నిర్ణయించింది. నిర్మాణాలకు నిరభ్యంతరంగా పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసీ ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులు ఎన్ఓసీల కోసం పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి. దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు నియమించండి అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అంటూ న్యూస్ మనం చూడొచ్చు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసి 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి ఖమ్మం కలెక్టర్ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్ నుంచి
ఎల్ఆర్ఎస్ పథకం అందిన దరఖాస్తులు, వాటి పరిస్థితులు, స్థితిగతుల తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించగా 25 నుంచి 70 లక్షలు వచ్చాయని, 4 ఏళ్లుగా వాటికి ఎలాంటి పరిష్కారం చూపలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న ఒక న్యూస్ చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూడొచ్చు. ఆ పాదం ఆగింది, ఓ శకం ముగిసింది అంటూ దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి 84 సంవత్సరాలు శనివారం ఢిల్లీలోని ఆసుపత్రిలో కన్ను మూశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి బదిలీ. ఈ శాఖలో అంతర్గత వ్యవహారాలతో మార్పు, ఎస్పీ అభివృద్ధి శాఖ కమిషనర్గా స్థానచలనం, పలువురు ఐపీఎస్ల బదిలీలు, అదనపు బాధ్యతలపైన ఉత్తర్వులు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. తరగతి గది లేదు, అతి గతి అంటూ మనం ఒక స్కూల్లో విద్యార్థుల పరిస్థితి చూస్తున్నాము. ఒకే ఒక్క రేకుల గది చదువుతున్న విద్యార్థులు 53 మంది, కుర్చీ లేని చోటు లేక 6 బయటే వారి తరగతి గది. గట్టిగా గాలి వీస్తే పుస్తకాలన్నీ చెల్లా చెదురు, చినుకు పడితే పిల్లలంతా పరుగు పరుగు. ఖమ్మం నగర నడి బొడ్డున రజక వీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంటూ చూస్తున్నాము. ఈ మధ్యలే తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్లపై ప్రత్యేక దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చదివేలాగా ఇంగ్లీష్ విద్యాబోధన, అన్ని రకాల సౌకర్యాలు కేటాయిస్తుంది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. గోదావరి బోర్డు సమావేశం 13న సీతారామ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పై చర్చించేందుకు 2 రాష్ట్రాలతో గోదావరి బోర్డు ఈ నెల 6వ తేదీన సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భేటీ చిత్రంలో చూడొచ్చు. ప్రధానమంత్రి మోదీతో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. శనివారంలో రాష్ట్రపతి భవన్లో జరిగిన గవర్నర్ల సమావేశానికి హాజరైన ఆయన ఇక్కడి లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికార నివాసంలో మోదీని కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని అధికార వర్గాలు వెల్లడించాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. కాకతీయ శిల్పాలకు పునరుజ్జీవం, శిథిలమైన వాటికి కృత్రిమ మేధ సహకారంతో పూర్తి రూపం, ఆ తర్వాత చిత్రాలు గీయించి సిమెంట్ విగ్రహాల తయారీ, పురావస్తు ఔత్సుకుల కృషి అంటూ మనం చూడొచ్చు. వరంగల్ కోటలో శిథిలమైన కీర్తి ముఖద్వారం ఎలా ఉందో, కీర్తి ముఖద్వారం శిల్పం పెయింటింగ్ వేసేసుకొని మళ్ళీ తుదిరుపు దిద్దుతున్న మనం చిత్రం చూస్తున్నాం. ములుగు జిల్లా రామప్ప ఆలయంలోని గోడలపై నాణ్య భంగిమలో ఉన్న అందమైన సాలబంజికల శిల్పాలు చూడగానే ఎంతో ముచ్చటేస్తుంది. అంతలోనే ఈ శిల్పానికి చేయి విరగకుండా ఉంటే ఎంత బాగుండు, ఈ బొమ్మకు కాళ్ళు ఉండి ఎంత ఆనందంగా ఉండు అనేది అన్న భావన వాటి చూసిన వారికి కలిగేది. సో అది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ విధంగా మరమ్మతులు చేసి చూస్తుంది. చాలా సంతోషకరం. సచివాలయం ముందు జీవో 46 బాధితుల ధర్నా. 2వ రోజు కొనసాగిన నిరసనలు, అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా 10న ఇందిరా పార్క్ వద్ద బీసీల సత్యాగ్రహ దీక్ష. రాష్ట్రంలో వెంటనే సమగ్ర కుల గణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ జనసభ వివిధ కుల బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీల సత్యాగ్రహ దీక్ష గోడ పత్రికను శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. హైడ్రా పరిధిలోకి 33 గ్రామాలు, పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పరిధిలోకి 33 గ్రామాలు చేరుస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. ఈ న్యూస్ కూడా మనం చూడొచ్చు. బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్. బీడీఎస్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా విశ్వవిద్యాలయం పరిధిలోని
దంత వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకు పరామర్శ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యమణి రూపాదేవి మృతికి పలువురు సంతాపం తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేటు వేడుకల మందిరంలో నిర్వహించిన ఎమ్మెల్యే సత్యమణి రూపాదేవి సంస్కరణ సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దృశ్యం మనం చూస్తున్నాం. రాష్ట్ర జీవన్ దాన్కి జాతీయ ఉత్తమ పురస్కారం. గతేడాది అత్యధిక అవయవ మార్పుల్లో ఎంపిక. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం ప్రతినిధి వినోద్ కే పాల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జీవన్ దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. నిమ్స్ అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక అవయవ మార్పిళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత జాతీయ పురస్కారం అందుకున్నారు. జీవన్ దాన్ గత ఏడాది అత్యధికంగా 200 మంది జీవన్ముతుల అవయవాలు దానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 729 మందికి పునర్జన్మను ప్రసాదించిందని స్వర్ణలత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం ప్రతినిధి డాక్టర్ వినోద్ కే పాల్ వైద్యులు తెలిపారు. సో ప్రతి ఒక్కరూ అవయవ దానంపై దృష్టి సారించాలని మనం కోరుకుందాం. అదేవిధంగా సింగరేణిలో సదాశయ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఎన్నో అవయవ దానాలని నేత్ర దానాలని సమకూర్చి చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపిన సదాశయ ఫౌండేషన్ కూడా మనము కృతజ్ఞతలు తెలుపుదాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అవయవ దానంపై ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సుప్రీం తీర్పుపై కమిటీ వేసుకొని ముందుకు ఈ నెల 16 లేదా 17న మాదిగల సమ్మేళనం, మంత్రి దామోదర్ అధ్యక్షన మాదిగ ప్రతినిధుల సమావేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై కమిటీ వేసుకొని ముందుకు వెళ్లాలని మాదిగ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ నెల 16న లేదా 17న మాదిగల సమ్మేళన సభ పెద్ద ఎత్తున నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు చెప్తూ సభలో తీర్మానం చేశారు అంటూ మనం ఈ మధ్యలో చూసాము. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సభా సమయాన్ని వృధా చేసిన కాంగ్రెస్ బారస అంటున్న భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష ఉపనేత వెంకట రమణారెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఒబ్రేదర్ 63%లో రెండో స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చివరి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు 39% అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పౌరులకు ఆదర్శంగా నిలవండి అంటూ పిలుపునిస్తున్న రాష్ట్రపతి. సమైక్య వ్యవస్థలో గవర్నర్లు కేంద్ర రాష్ట్రాల వారధులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధి సాఫీగా సాగాలంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. శనివారం గవర్నర్ల 2 రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వ్యవస్థల మధ్య సరైన సమన్వయం పెంపొందించే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఒక సమావేశంలో పేర్కొంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలి. మధ్యవర్తులు దళారుల ప్రమేయం ఉండకూడదు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు, 10,000 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు, సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం, క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు, రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్ల జాప్యం, గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సిఎస్ ఉత్తర్వులు, దుమారం రేగడంతో నెలలోపే సవరణతో మరో జీవో, ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లు మూసివేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత 4 ఏళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా 3 నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు, తొలి విడతలో యుద్ధ ప్రాతిపాదికన మంజూరు, రుణమాఫీ సమస్యలు నెలాఖరులుగా కొలిక్కి ఈ నెల 15 వరకు మాఫీ పూర్తి అంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరంపై బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఒక వ్యాసం మనం చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ తగ్గుతుందా? ఎన్నికలు జరిగిన సమయంలో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తుందని, ఇందుకు సీఎం రేవంత్ మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సీఎంకు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే కానీ అది అపరిమితం కాకూడదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్ కు నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చొరగొంటున్న రాహుల్ గాంధీ అప్పుడప్పుడు తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించుకోవడం అవసరము అంటూ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వ్యాసంలో చూడొచ్చు. కృష్ణా ఆయకట్టుకు నీరు, ఎగువ నుంచి భారీ వరద, ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండడంతో విడుదలకు నిర్ణయం. 14 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ఊపిరి, గోదావరిపై 15 రోజుల్లో సమీక్ష, రేపు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 3 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో అసలు వడ్డీలకు చెల్లించాల్సిన మొత్తం ఇది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్కు దాదాపు సమానం. కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు వడ్డీలకే 76.73%. జిఎస్టీ అవకతవకలతో ఖజానాకు 986 కోట్ల నష్టం. 2022-23 ఆర్థిక సంవత్సరంలోపు నివేదికలో కాగ్ ఆక్షేపణలు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి షెడ్యూల్, నేటి నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ. నీట్లో అర్హత సాధించిన 49.184 మంది అంటూ ఒక న్యూస్. బిఎస్ఎఫ్ తాత్కాలిక డీజీగా దల్జిత్ సింగ్ చౌదరి అంటూ ఒక న్యూస్ నియామకం చూస్తున్నాము. తక్కువ జలం ఎక్కువ ఫలం, ఇప్పుడు ఇదే ప్రపంచ సాగు మంత్రం. తక్కువ నీటితో కాపురిచ్చే బ్లాక్ రైస్, తృణ ధాన్యాలతోనే ఆహార భద్రత సాకారం. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ఎస్సీ కోటా సెగ, సుప్రీంకోర్టు తీర్పుపై కూటమిలోని పలు పార్టీ నేతల బగ్గు, తీర్పుపై అప్పీల్ చేస్తామన్న కేంద్ర మంత్రులు చిరాగ్ అథవాలే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్డీఏ కూటమి పక్షాలైన లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆర్పీఐ అథవాలే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని లోక్ జనశక్తి పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. జనరల్ బోగి ఎక్కితే చుక్కలే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. జనరల్ బోగిలో ఎక్కిన ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ చిత్రంలో చూడొచ్చు. రైళ్లలో ప్రయాణం సామాన్యులకు నరకం, సరిపడా జనరల్ బోగీలు లేక జనం విలవిల, కిక్కిరిసిన బోగిల్లో ప్రమాదకరంగా ప్రయాణం, పెరుగుతున్న గొడవలు, కొట్లాటలు. గతంలో 4 జనరల్ బోగీలు, ఇప్పుడు 1 జనరల్ బోగి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్ బోగీలకు కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఈ పరిస్థితిని గమనించి రైల్వే శాఖ మరికొన్ని అధికంగా జనరల్ బోగీలు ఏర్పరచాలని ప్రజలు కోరుకుంటున్నారు. మున్నూరు కాపు కౌన్సిల్ చైర్మన్ గా ఆది శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను ఆ సంఘం నియమించింది. ఇటీవల దాకా ఈ కౌన్సిల్ కు మాజీ మంత్రి గంగల కమలాకర్ చైర్మన్ గా వ్యవహరించారు.
బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆది శ్రీనివాసును చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం జరిగింది అంటూ ఒక మున్నూరు కాపుల న్యూస్ మనం చూస్తున్నాం. రణమా రాజకీయమా అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి 8 నెలలే అయ్యింది. అయినప్పటికీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన శాసనసభ సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనని ఇందుకు నిదర్శనం. కేసీఆర్ హాయంలో పోల్చితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితికి తగిన సమయం కేటాయిస్తుంది. కీలకమైన అంశాలపై కోరినంత సమయం ఇస్తుంది. రాత్రులు పొద్దుపోయే వరకు సమావేశాలను నిర్వహించింది. మైక్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు కొట్లాడే పరిస్థితిని అధికార కాంగ్రెస్ పార్టీ కల్పించడం లేదు. అయినప్పటికీ సభలో చివరి 2 రోజులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు కేసులో తాము అరెస్టు చేసి జైల్లో పడేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని కేసీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ చెందిన ఇతర ముఖ్యులు కూడా సహించలేకపోతున్నారు అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా కథనం. కేసీఆర్ సభకు హాజరైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా మరింత ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉండేవి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మజా వచ్చేది. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు మంచి స్పీకర్లు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ స్థాయి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు, సై అంటే సై అనగలిగే వాళ్ళు కానీ కాంగ్రెస్లో తక్కువే. నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్, హరీష్ను కుడి ఎడమల కూర్చోబెట్టుకుని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఒక వ్యాసం చూడొచ్చు మనం. శాసనసభలో పోరు ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కేంద్రీకృతం కావడంతో భారతీయ జనతా పార్టీ పరిస్థితి స్తబ్దుగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఎటువంటి ఎత్తుగడలు అనుసరిస్తుందో తెలియదు. బీజేపీ తేరుకోలేని లోపే ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలపడే ప్రయత్నాలను బీఆర్ఎస్ మొదలెట్టింది అంటూ ఇంకొక న్యూస్. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని కేసీఆర్ కర్కశంగా వ్యవహరించడం వల్లనే ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల సానుభూతి ఏర్పడింది. అంతిమంగా అది ఆయన ముఖ్యమంత్రి కావడానికి దాహోదపడింది. ఈ వాస్తవాన్ని రేవంత్ విస్మరించకూడదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఢీ కొనగల సత్తా రేవంత్ రెడ్డిలో లేకపోలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తమను అవమానిస్తున్నారన్న భావన బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లో కూడా నెలకొన్నది. ఈ కారణంగానే లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ కూడా 8 సీట్లు గెలుచుకుంది. తనలో రాజకీయంగా కసి రగలడానికి కారణం ఎవరు, ఏమిటి అనేది గుర్తించి అవతల వారిలో కూడా తనపై కసి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వ్యాసం మనం చూస్తున్నాం. సామాజిక న్యాయ భావనకు సుప్రీం దండోరా. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సంబంధించి కార్యాచరణను వేగవంతం చేయడానికి పౌర సమాజం, ఉద్యమ శక్తులు చొరవ చూపవలసిన అవసరం ఉంది. ఈ విజయాన్ని సమస్త మాదిగల సొంతంగా భావించాలి. 3 దశాబ్దాల పోరాటం కన్నీళ్లను, అవమానాలను, అమరత్వాన్ని కోరింది. కానీ అంతిమ విజయం సత్య వాక్యానిదేనని చరిత్ర రుజువు చేసిందని ఒక న్యూస్ మనం చూడొచ్చు. వర్గీకరణ చట్ట రూపం దాల్చే వరకు కలిసి సాగుదాం అంటున్న మంత్రి దామోదర రాజనరసింహ. సీఎం రేవంత్ కు రుణపడి ఉంటాం అంటూ వారికి కృతజ్ఞతలు. నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు, ఇవన్నీ తొలి విడత కింద యుద్ధ ప్రాతిపదికన మంజూరు. నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తాం. రుణమాఫీపై సమస్యలుంటే పరిష్కరిస్తామంటున్న సీతక్క. కాళేశ్వరంపై కుట్ర అంటూ బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందంటూ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వాక్య. భూపాలపల్లిలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు పొంగులేటి, సీతక్క, శ్రీధర్ బాబు చిత్రంలో చూడొచ్చు. మీరు తిట్టినా అవమానించినా పోరాడతాం అంటున్న కేటీఆర్. అవసరమైతే ఢిల్లీకి వచ్చి ఎండగడతాం. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపాటు. పోరాటాలు తమకు కొత్తేం కాదని కాంగ్రెస్ నేతలు బూతులు తిట్టినా, అవమానించిన ప్రజా సమస్యలపై సర్కారును నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఒక వాక్య మనం చూస్తున్నాం. అమెరికా వెళ్ళొచ్చేలోగా బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్య.
అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే ఏం చేశారు అంటున్న మంత్రి కోమటిరెడ్డి. నేను అమెరికా వెళ్లి ఈ నెల 11న తిరిగి వస్తా, ఈలోగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. జీవ 317పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో నంబర్ 317పై మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానికతను సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జిఏడి మంత్రివర్గ ఉపసంఘం ముందుంచిన ప్రతిపాదనపై చర్చించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు వెలుగు పత్రికలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. 3వ బుల్లెట్ గురి తప్పింది. పారిస్ ఒలింపిక్స్ లో ముచ్చటగా 3వ పథకం గెలవాలన్న షూటర్ మను బాకర్ కళ ఫలించలేదు. విమెన్స్ 25 కిలోమీటర్ల పిస్టల్ ఫైనల్లో ఆఖర్లో ఆమె తడబడింది. లాస్ట్ సిరీస్ లో ఒక్క పాయింట్ కూడా రాకపోవడంతో 4వ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఇక ఆర్చరీలో ఆశలు రేపిన దీపికా కుమారి క్వార్టర్స్ లో ఇంటి ముఖం పట్టగా బాక్సర్ నిశాంత్ దేవ్, షాట్ పుట్టరు జితేంద్ర పాల్ సింగ్ టూర్ సేలర్లు కూడా మెప్పించలేకపోయారు అంటూ ఒలింపిక్స్ న్యూస్ చూడొచ్చు. భారత్ ఇప్పుడు ఆహార మిగులు దేశంగా ఎదిగిందని, ప్రపంచ ఆహార భద్రతతో పాటు పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేశామని ఒక న్యూస్. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్. ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాలోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈసారి 15% అన్రిజర్వ్డ్ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది అంటూ ఒక న్యూస్. ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. ఏటా 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా మెగా మాస్టర్ ప్లాన్. పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటు. ఓఆర్ఆర్ RRR మధ్య ఇండస్ట్రియల్ కారిడార్. ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్ క్లస్టర్గా విభజన. అమెరికా, సౌత్ కొరియా టూర్కు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పర్యటన. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్ విస్తరణ. పిసిసి చీఫ్, మిగతా కార్పొరేషన్ పోస్టుల భర్తీకి కూడా అవకాశం. ఆషాఢ మాసం ముగింపోవడంతో పదవులపై నేతల ఆశలు. ఢిల్లీలో ఆశావహుల చక్కర్లు అంటూ మనం ఈ న్యూస్ చూస్తున్నాం. ఇంతకాలంలో ఎదురు చూస్తున్న రెండో దఫ మంత్రుల నిర్ణయం, అదేవిధంగా పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇంకా ఆలస్యం అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. టార్గెట్ 16,000 కోట్లు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ పెట్టామని వెల్లడి. అమెరికా, సౌత్ కొరియా టూర్లపై అధికారులతో మంత్రి రివ్యూ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దళిత బంధుపై ఎంక్వైరీ. యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో లేదో గుర్తించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. అవి వేరే వాళ్ళ దగ్గర ఉంటే తిరిగి లబ్ధిదారులకు అప్పగించండి. వారంలోగా ఊర్లను తిరిగి వివరాలు సేకరించండి. దళిత బంధు దారి మళ్లితే ఊరుకునేది లేదని అధికారులకు హెచ్చరిక. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పథకం అమలుపై సమీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా టీకే శ్రీదేవి బదిలీ. ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్గా నియామకం. R&B స్పెషల్ సిఎస్గా వికాస్ రాజ్. రాష్ట్రంలో 8 మంది IASల ట్రాన్స్ఫర్స్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. LRSలో అక్రమాలకు తావివ్వము అంటున్న ప్రభుత్వం. నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్ల కట్టిస్తామంటున్న పొంగులేటి. తెలుగు యాత్రికులను రక్షించండి. అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం. భారీ వర్షాలతో కేదార్నాథ్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి ఆఫీస్ అధికారులు రుద్ర ప్రయాగ్ కలెక్టర్కు లేఖ రాశారు. తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగి స్వస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని. ఇటీవల వర్షాలకు అక్కడ నడక మార్గం దెబ్బతినడంతో ఏపీ, తెలంగాణకు చెందిన 8 మంది యాత్రికులు అక్కడికక్కడే
చిక్కుకుపోయారు. తిరిగి వచ్చేందుకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో బండి సంజయ్ తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఆదించారు అంటూ ఒక బండి సంజయ్ సంబంధించిన ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం అంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ చిత్రంలో చూడొచ్చు. సీఎం రేవంత్ కు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్న మంత్రి దామోదర మాదిగ ఎమ్మెల్యేలతో భేటీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్ కస్టమర్ల మీ చేతికి డ్రగ్స్ ఇవ్వలేం, ఆన్లైన్లో పైసలు పంపితే 2 గంటల్లో ప్లేస్ చెప్తాం. తెలంగాణ అంటే వణుకుతున్న బెంగళూరు డ్రగ్ ఫెడ్లర్లు, నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లకు వింత అనుభవం అంటూ చూస్తున్నాము. ఈ మధ్యకాలం చూస్తున్నాము డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ అమాయకులను బలి తీసుకుంటున్నారు. కాబట్టి వెంటనే ఇలాంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఫేస్బుక్ లో యాడ్ను నమ్మి పెట్టుబడి పెడితే 2.15 కోట్ల హాంఫట్, నకిలీ స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టి మోసపోయిన టెకీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మోసపోతే 1930కి కాల్ చేయండి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తూ వరుస ఘటనలతో బాధితులు పెరుగుతుండటంతో ఆందోళనకరం. వ్యాపారస్తులు, సాధారణ వ్యక్తులే కాకుండా ఐటీ ఉద్యోగులు సైతం సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అధిక లాభాల ఆశతో అనామిక యాప్లతో పెట్టుబడి పెట్టొద్దు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందని పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, మిలిటరీని మరింత బలోపేతం చేయనున్న అమెరికా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. అదనపు బాలిస్టిక్ మిసైళ్లు, డెస్ట్రాయర్ల తరలింపు, ఇజ్రాయెల్కు ఏ సాయమైనా చేస్తామని బైడెన్ హామీ, లెబనాన్ నుంచి వెంటనే బయటపడాలని తమ పౌరులకు అమెరికా హెచ్చరిక అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. గోండులు తమను తాము కోయితూర్ లేదా కోయిగా అని గోండి భాషలో పిలుచుకుంటారు. దూర్ లేదా ధర్వే అని పిలిచే సంఖ్యాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేని గోండులు ఉన్నారు. వీరికి తక్కువ సామాజిక హోదా ఇచ్చారు. వీరు రాజ్ గోండులతో వివాహ సంబంధాలు పెట్టుకోరు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గోండులు ఎక్కువగా జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు. వీరు మహారాష్ట్రలోని చాందా నుంచి తెలంగాణలోకి ఆదిలాబాద్ వరకు ప్రముఖ రాజ్య వంశాలుగా పాలించేవారు అంటూ గోండులకు సంబంధించిన ఒక న్యూస్ మనము చూడొచ్చు. గోండు నృత్యం, ఇది గోండులు ప్రదర్శించే కళారూపం. ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని భీమ్దేవ్ ఆలయం గోండు జాతికి సంబంధించిన ఇక్కడ గోండు జాతి వారు 15 రోజుల పాటు గొప్ప జాతరను జరుపుకుంటారు. సో చిత్రం చూడవచ్చు. గోండుల జాతర వారి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని పెట్టి ఒక న్యూస్ మనం చూస్తున్నాం. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతా అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఫెయిల్డ్ ప్రాజెక్ట్, వర్షాకాలం తర్వాత తాగునీటి సౌకర్యాలను మెరుగుపరుస్తా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భీమారంలోని జెడ్పీ స్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న వివేక్ వెంకటస్వామి అంటూ ఒక న్యూస్ మనము చూడొచ్చు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం, ఎమ్మెల్యే వినోద్. కార్మిక సంఘాలకు సీఎంఓ హామీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ప్రజాపాలన, పోలీసు రాజ్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్. సీఎం, మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే. నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధం, నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు. రైతులు, జర్నలిస్టుల పైన లాఠీలు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ చూస్తున్నాము. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ పోస్టులు పెంచాలని నిరసన చేపట్టిన విద్యార్థులపై సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసుల దమనకాండ అంటూ ఒక న్యూస్. రోత మాట పాత పాట అంటూ ఇంకొక న్యూస్ చూస్తాం. వ్యక్తిగత దూషణలపై వేదికైన అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు. సభ్యుల గౌరవము గంగపాలు. సభానాయకుడ హుందాతనం ప్రదర్శించని రేవంత్ రెడ్డి అంటూ కేసీఆర్ హయాంలోనే సజావుగా సమావేశాలు జరిగాయని, వివక్ష సభ్యులు కూడా నాడు అభినందనలు ఏనాడు చులకన చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటున్న రాజకీయ విశ్లేషణలు అంటూ చిత్రంలో చూడొచ్చు.
బారస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో చూస్తున్నాము. ఏడుపు కొట్టు ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వంపై పెడబొబ్బలు, కేసీఆర్ పై తిట్లు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. ఎవరి సొమ్ముతో రేవంత్ సలహాదారుల నియామకం, వయనాడుకు కాంగ్రెస్ నిధుల నుంచి సాయం చేయాలి, రేవంత్ రెడ్డిని అబద్ధాల కోరుగా గిన్నిస్ గుర్తించాలి, 4,000 రూపాయల పెన్షన్కు డబ్బులు లేవు కానీ మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట అంటూ మీడియాతో మాట్లాడుతున్న మాజీ బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒక న్యూస్ చూస్తున్నాం. జలాశయాలు నింపి రైతులకు నీరివ్వండి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు, రాజకీయాలు పక్కన పెట్టి నీటిని పంపింగ్ చేయండి, మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ. రేవంత్కు బుద్ధి చెప్తాం, అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన సీఎంపై ప్రైవేటు టీచర్ల ఆగ్రహం అంటూ నల్లబడ్డీలతో రాష్ట్ర వ్యాప్త నిరసన, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ ఉద్యోగాలు మరో 1,154, ఏఈ రాత పరీక్ష ఫలితాల విడుదల, బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు ముగిసిన వెంటనే వెరిఫికేషన్, తుది ఫలితాల విడుదలతో టీజీపీఎస్సీ అలసత్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి, నిబంధనల ప్రకటన, భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయండి, లేదంటే కమిషనర్పై కేసు పెట్టి జైలుకు పంపండి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అక్కసు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. హుందాదనంతో కేటీఆర్, భేషజంతో రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుందాతనంతో వ్యవహరించారని, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి భేషజాలకు పోయారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలే వాపోతున్నారు అంటూ ఒక న్యూస్. కేటీఆర్ ప్రసంగంలో రేవంత్ అని ఒక దశలో సంబోధించగా దీనిపై కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మ్యూటేషన్ కు 50,000, పహానికి 10,000, రైతుకు తహసీల్దారు నుంచి వేధింపులు, లంచం ఇచ్చినా కానీ పని కావడం లేదు. ప్రజావాణిలో దరఖాస్తు మ్యూటేషన్ పూర్తి, తాజాగా పహాని కోసం మళ్లీ లంచం డిమాండ్. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు, రైతు వద్ద తీసుకుంటగా పట్టుబడ్డ తహసీల్దార్, డ్రైవర్ మరొక వ్యక్తి అంటూ న్యూస్లో చూడొచ్చు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అంతరిక్షంలో అద్భుత నిధి, కోట్ల విలువైన బంగారం, ప్లాటినం నిక్షేపాలు గ్రహ శకలములో కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు, భూమి మీదకు తెస్తే మానవాళికి పెద్ద సంపద, అంత సులభం కాదంటున్న శాస్త్రజ్ఞులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. 100 కోట్ల రూపాయల విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలను అన్వేషించింది. 1852లో అన్ని బాలెట్టి గ్యాస్పరిస్ కనుగొన్న గ్రహ శకులం 16 సైకీపై 140 మైళ్ళ పరిధిలో బంగారం, నికిల్, ప్లాటినం లోహాలు ఉన్నట్లుగా కనుగొన్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీసీల రాజ్యాధికారానికి మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడతాం. 10న ధర్నా చౌక్లో బీసీల సత్యాగ్రహ దీక్ష, బీసీల భారీగా తరలి రావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అధ్యయనాల కేంద్రం ఏర్పాటు చేయండి, కేంద్రానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ లేఖ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ రగడ, డికే అరుణ, వాకిటి శ్రీహరి మాటల యుద్ధం, సర్వసింగ్లో విండో గదుల ప్రారంభోత్సవంలో రభస అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ప్రైవేటు టీచర్లకు అండగా కేసీఆర్, కరోనా కాలంలో 2,000 సాయం, ప్రతి టీచర్కు 25 కిలోల బియ్యం, మానవత్వంతో ఆదుకున్నారని కితాబ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నిజాం షుగర్స్ కు మోక్షం ఎప్పుడు, సర్కార్ కాలక్షేపం, కాంగ్రెస్ హామీ బుట్ట దాఖలు, చుట్టపు చూపునకే మంత్రుల కమిటీ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఈసారి 16,000 కోట్ల పెట్టుబడులు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళగా ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నేతృత్వం కూడిన మరొక బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ పర్యటనలలో 16,000 కోట్లకు సంబంధించి విదేశీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.
జీవన్ దాన్కు 2 జాతీయ అవార్డులు. ఢిల్లీలో అవార్డు అందుకుంటున్న జీవన్ దాన్ నిర్వాహకురాలు డాక్టర్ స్వర్ణలత అవయవ దానంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ, ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా స్వర్ణలత అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వివిధ తెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. జై హింద్.